హాయ్ అండి. కుడుములు చేసుకుందామా? గృహప్రవేశాలకి వాటికి చేస్తారు కదా! వినాయకుడి పండక్కి. అదే కుడుములు ఇప్పుడు మనం చేసుకుందాం. నాకు కుడుములంటే ఇష్టమండి. అందుకని 2 కప్పుల బియ్యపిండి తీసుకున్నానండి. 1 కప్పు బెల్లం, ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కలండి. 4 యాలక్కాయ, అరకప్పు నానబెట్టిన పచ్చి శనగపప్పు అండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బెల్లాన్ని ఊరికే కరగబెట్టాలండి. పాకం రావక్కర్లేదు. కరిగితే సరిపోతుంది. దాంట్లో కొంచెం నీళ్లు పోసి కరగబెట్టుకున్నానండి. ఆ వేడి మీదే వేసానండి. కొంచెం గుల్లగా వస్తాయని కుడుములు. దాంతోనే కలపాలండి మనం. సరిపోకపోతే కొంచెం నీళ్లు వేసుకొని చపాతీ ముద్దలా కలుపుకోవాలండి. ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. ముద్దొచ్చేటట్లు మనకి బియ్యపిండి జిగురు రావాలండి. అప్పుడే బాగుంటుంది. ఈ విధంగా కలుపుకోవాలి ముద్దొచ్చేటట్టు. చూసారా? అలాగా. ఇప్పుడు చక్కగా ఇడ్లీ పాత్ర తీసుకొని నెయ్యి రాసి ఈ కుడుముల్ని అందుట్లో పెట్టి మనం ఆవిరి మీద ఉడికించుకోవడమేనండి. చూసారా? ఎంత బాగా వస్తాయో మీరే చూస్తారు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటాయి. మీకు కావాలంటే ఇంకొంచెం బెల్లం వేసుకోవచ్చు. చూసారా? అయిపోయింది. తీసి తినటమేనండి. ఎంతో రుచిగా ఉండే కుడుములు రెడీ. బెరెన్ వైబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.